హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ 143. సో గైస్, ముందుగా అయితే అందరికీ మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. అలాగే ఈ కొత్త సంవత్సరం నాడు అందరూ బాగుండాలి, అలాగే అందులో నేను ఉండాలి. సో గైస్, ఇవాళ అయితే వైజాగ్లో ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తుందండి. ఎందుకంటారా, ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ 2025 ఎస్ఆర్హెచ్ మరియు ఢిల్లీ అనేది వైజాగ్ ఈ మ్యాచ్. సో ఇక్కడైతే ఎంత ఎక్కువ మంది క్రౌడ్ వస్తారో చూద్దాం. అక్కడికి వెళ్ళి ఐపీఎల్ మ్యాచ్ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేయకపోవడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్టెడ్గా ఉంటుంది. మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. ఐపీఎల్ మ్యాచ్ అనగానే చాలామంది కూడా ఫ్యాన్స్ ఉంటారండి. అందులో ఎస్ఆర్హెచ్, అలాగే ఆర్సీబీ, చెన్నై, ఈ మూడు కూడా ఎక్కువ మంది ఉంటారండి. ఎస్ఆర్హెచ్లో రీసెంట్గా మన నితీష్ కుమార్ రెడ్డి గారు సెలెక్ట్ అయ్యారండి, అది కూడా హైదరాబాద్ సన్ రైజర్స్కి. సో అది చాలా గ్రేట్ అండి, మన తెలుగు వాళ్ళు సెలెక్ట్ అవ్వడం. సో మన ఆర్సీబీలో చూసుకున్నట్టయితే కోహ్లీ ఉంటారు, అలాగే చెన్నైలో మనకు తెలిసిందే ధోని. సో ఇప్పుడైతే ఇక్కడ వైజాగ్లో ఎంత ఎక్కువ మంది చాలా దూరం నుండి కూడా వస్తారండి, అలాగే ఒరిస్సా నుండి కూడా చాలామంది వస్తారు. అసలు ఇక్కడ వాతావరణం మనం చూడాలి. ఎక్కువ మంది అయితే చూడండి. అసలు నేనైతే ముందు టికెట్స్ ఏమైనా ఉన్నాయంటే అని చూశాను, బట్ అస్సలు లేవండి. టికెట్స్ అయితే ఫుల్ అయిపోయిందండి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అంటే అసలు అది కూడా మన ఏపీలో వైజాగ్లో జరుగుతుంది కాబట్టి చాలామంది కూడా మన ఏపీ నుండి చాలామంది వస్తుంటారండి కూడా. టికెట్స్ అనేది అసలు ఖాళీ లేదండి. మేమైతే చూసామండి, ఎప్పుడు ఆన్లైన్లో పెడతారా, మేము టికెట్స్ తీసుకుందాం అనుకున్నాం, బట్ అసలు దొరకలేదు. ఒక అరగంటలోనే అయిపోయిందండి ఆ టికెట్స్ ఆన్లైన్లో పెట్టగానే. మేమైతే ఫోన్ నుండి ఏముంది, మనం బయట నుండి చూద్దాం, అక్కడ ఉండే జనాలని అలాగే వాళ్ళని చూసి మనం ఆస్వాదిద్దాం. మనం లోపలికి వెళ్ళాలనే రూల్ ఏం లేదు. సో మన లాంటి వాళ్ళు చాలామంది కూడా బయటే హ్యాపీగా కూడా ఎంజాయ్ చేస్తారు. అదండి చాలా ఎంజాయ్మెంట్ చాలా మనకి. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా టీవీ ముందులే కూర్చుంటారు. ఇంకా సీరియల్స్ అన్ని బంద్, ఎందుకంటే ఐపీఎల్ వచ్చిందంటే చాలు. లేడీస్కి అయితే సీరియల్ చూసి అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకా మరి టీవీ ముందు కూర్చొనే ఛాన్సే లేదు. ఇంక సెల్ చూసుకోవచ్చు, పర్లేదు. సో మనం అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు చూడండి, మనకి కనిపిస్తుంది అదేనండి క్రికెట్ స్టేడియం. సో అలా వెళ్దాం. చూడండి, అక్కడక్కడ కూడా చాలామంది అలా వెళ్తున్నారు. ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే వెళ్తారు చాలామంది కూడా. మరి దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ముందుగానే వీళ్ళు తొందరగా వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు. జెర్సీలు అమ్ముతున్నారు చూడండి. ఢిల్లీ బ్లూ కలర్ది మనకి తెలిసిందే. ఇంకా రెడ్ కలర్ది మనకి తెలిసిందే ఎస్ఆర్హెచ్. సో మేమైతే బైక్ పార్కింగ్ చేయడానికి మేము చూసుకుంటున్నామండి. కొంచెం ముందుకు వెళ్ళి మేము పార్కింగ్ చేస్తాం. ఈ ప్లేస్ మనం కొంచెం అలా ముందుకు వెళ్దామండి. అటు ఇటు కూడా సేఫ్టీగా గేట్లాగా మొత్తం కూడా కట్టారండి. లేకపోతే మనకి తెలిసిందే, ఏదైనా ఫ్రీగా దొరికితే ఫినాయిల్ అని తాగే రకం కదా, అలా ఏం కాదండి. కానీ అంటే నడవడానికి కొంచెం ఫ్రీగా అందరికీ బాగుంటుందండి. వెహికల్స్ అనేది వెళ్ళకూడదు కదండి, అందుకే ఈ విధంగా అనేది అదే గేట్లు ఈ విధంగా పెట్టారండి. గాయస్, మనమైతే ఇప్పుడే జస్ట్ ఇక్కడ స్టేడియంకి వచ్చామండి. వైజాగ్ స్టేడియంలో ఉన్నాం ఇప్పుడు. సో చూడండి ఎంత మంది క్రౌడ్ ఉన్నారో చూడండి. మనం చెప్పినట్టు నిజంగానండి ఇప్పుడే స్టార్ట్ అయ్యారు కాబట్టి ఇంకా ఇప్పుడే వస్తుంటారు. ఇంకా చూడండి, మనం ఇంకా చూపిద్దాం అలాగా. మాకైతే మా హోమ్ వచ్చేసి ఇక్కడేనండి. సో మేమైతే మాకు స్టేడియం దగ్గరగా కాబట్టి మేము తొందరగా వచ్చేసామండి. సో మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి క్రౌడ్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారండి. ఇంకా కనిపిస్తున్నారు కూడా చూడండి, ఇప్పుడే వస్తున్నారు. ఇంకా మనమైతే గాయస్ అసలు లోపలికైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే టికెట్స్ లేదు కాబట్టి. సో మనకి ఇక్కడ గేమ్ ముఖ్యం కాదండి, ఫ్యాన్స్ ముఖ్యం. సో బయట అయితే ఈ విధంగా చూడండి, క్రౌడ్ ఎంత మంది ఉన్నారంటే వీళ్ళంతా కూడా హ్యాపీగా బయట హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని, ఆ తర్వాత ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు వచ్చి హ్యాపీగా చూద్దామని వస్తుంటారండి. మ్యాక్సిమం ఇంకా టికెట్స్ లేని వాళ్ళైతే ఏం చేయాలో లేకుండా ఏముందండి, ఇంకా బయట హ్యాపీగా ఉంటే చాలు కదండి. ఇక్కడ నుంచి అనేది ఏ విధంగా ఉందో చూడండి గాయ్స్. ఇంకా చాలా మంది కూడా చాలా దూరం నుండి వస్తుంటారండి. ఇంకా
మంచి ఎండ అయితే ఫుల్ గా ఉందండి. ఇక్కడ మధ్యాహ్నం మ్యాచ్ అవుతుంది. చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు. ఇంకా ఇక్కడ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మరియు ఢిల్లీ క్యాపిటల్ జరుగుతుందండి. మ్యాచ్ జరుగుతుంది. సో ఇవాళ ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారో చూద్దాం. సో వాళ్ళైతే హైదరాబాద్ మాక్సిమం తొందర ఏంటి స్కోర్ కొట్టాలనుకుంటున్నారు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారండి? మీరు కమింగ్ ఫ్రమ్ కోరాపుట్, ఒడిశా. ఓకే. My wife and my son. Okay. I'm supporting Hyderabad. Hyderabad supporting. Yeah. Okay. Okay, thank you. ఇక్కడ లగేజ్ అనేది ఇక్కడ మనం పెట్టాలండి. ఇక్కడ ఎవరో ఏ లగేజ్ తెచ్చుకున్నా కూడా మనం ఇక్కడ ఉంచాలి. సో మనకి క్రికెట్ మ్యాచ్ మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి మన లగేజ్ అనేది మనం తీసుకుని వెళ్ళొచ్చు. చిన్న ఎవరు ఫ్యాన్స్ అమ్మా నువ్వు? సన్ రైజర్స్. ఇవాళ ఎంత మ్యాచ్ ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారు? స్కోర్ ఎన్ని వరకు ఉంటుంది అనుకుంటున్నారు? 300+. 300+. ఎవరు ఫ్యాన్? క్లాస్ అభిషేక్ శర్మ. ఓకే. ఎక్కడ నుండి వస్తున్నావు నువ్వు? అనకాపల్లి నుండి వస్తున్నావా? మంది వచ్చారు. సో మనకైతే ఈ నేమ్ మారిపోయిందండి. ఏసీఏ విడిసిఏ. అంతకు ముందు అయితే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉండేది. బట్ ఇప్పుడు పూర్తిగా అండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే విశాఖపట్నం డిస్టిక్ క్రికెట్ కౌన్సిలింగ్ అసోసియేషన్గా ఇప్పుడు పెట్టారు. నేమ్ మారిపోయింది. సో పోలీసులు అయితే అక్కడక్కడ అలా బందోబస్తులు ఫుల్గా ఉన్నారండి. మనకి అవంతా హైవే రోడ్ అండి. అలాగే కిందకు వచ్చి సర్వీస్ రోడ్డు ఉంటుంది. సో అందుకే చాలామంది పోలీసులు కూడా బందోబస్తు పెట్టారు. అసలు యాక్చువల్గా అయితే ఎక్కడైనా కూడా స్టేడియంలో కూడా ఇలాగే మ్యాచెస్ అవుతే పోలీసులు అనేది ఉంటారండి. అది మనకి కామనే. చూడండి జనాలు అయితే ఎంతమంది వస్తున్నారంటే అండి అసలు చాలామంది లోపలికి వెళ్ళేది తక్కువ అయినా ఇక్కడ మాలాగా వచ్చి చూసే ఎంజాయ్ చేసి వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అందులో నేను కూడా అంతేనండి. నాకైతే టికెట్స్ దొరకలేదు కాబట్టి మామూలుగా ఇక్కడ ఎలా ఉంటుంది క్రౌడ్ ఎంతమంది ఇలా వస్తుంటారు అనేది మీకు చూపించడానికి ఈ వీడియో చేశానండి. ఎందుకంటే చాలామంది కూడా ఐపీఎల్ అనగానే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. పోలీస్ అతను అయితే కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇటువైపు రాకూడదని అవ్వాలంటూ మనకి సైకిల్ చేశారండి. సో ఇంకా చూడండి అసలు పోలీసులు అయితే ఎంత ఫుల్ బందోబస్తు. జనాలు అయితే చూడండి అసలు జనాలను చూడాలో తెలియదు, లేకపోతే క్రికెటర్ని చూడాలో తెలియదు, అంతమంది జనాలు వచ్చారు. ఆయనైతే సెలెక్ట్ అయ్యేందుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ చోట. అండి ఇంకా ఆ విధంగా వెళ్ళి మా పిల్లలు వస్తున్నారు చూడండి. అసలు చూడండి ఈ ఎండలో ఎంతమంది పిల్లలతో రావడం అవసరం అనుకుంటున్నారా? అదేం కాదండి. అసలు ఇక్కడ ఐపీఎల్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇష్టమైనదే. క్రికెట్ అంటే పడి చచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు చెప్పక్కర్లేదు కూడా. ఇంకా చూడండి ఎండలో కూడా పడిపోతున్నాయి మొహాలంతా. మరి ఏం చేస్తుందని తప్పదు. క్రికెట్ చూడడానికి వచ్చా, ఎంజాయ్ చేయడానికి వచ్చా. ఆ మాత్రం మరి ఎండ చూడడం వాన చూడడం ఇంకా రావాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందేనండి. మనకి చూడండి ట్రెండ్స్ అండ్ డిజిటల్ పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తుంది. సో మనకి క్రికెట్ స్టేడియంకి ఎదురుగానే ఈ షాపింగ్ మాల్ అనేది ఉంటుందండి. చూడండి అసలు మేము పైనుంచి వీడియో తీసాం. ఈ విధంగా చూడండి జనాలు ఎంతమంది అక్కడ స్టేడియం ముందులో ఉన్నారు. అసలు ఎలా ఉందంటే లేదు కానీ ఎక్కువ మంది ఉన్నారు. మనకి ఇది గేట్ నెంబర్లు అండి, ఈ విధంగా ఉంటుంది. సో మనకి టికెట్లో మనకి ఏ విధంగా నెంబర్లు ఉంటాయో అదే నెంబర్స్ ఉంటాయో మనకి ఆ నెంబర్స్ బట్టి వే అనేది మనకి చూపిస్తారు. మన దగ్గర నుండి ఇలా పోలీసులు చూపిస్తారు. సో అసలు మన పైన వచ్చేసి హైవే అండి. అసలు 12 గంటల నుంచి అసలు స్టార్ట్ అయిపోతారండి. ఎందుకంటే మ్యాచ్ అనేది 3:30కి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 2:30 లోపు లోపలికి పంపించేస్తారు. ఇంకా నో ప్రాబ్లం, పర్లేదు. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా నచ్చినట్టయితే లైక్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా టిక్ చేయండి. ప్లీజ్ సపోర్టెడ్ మీ.